నో ప్లాస్టిక్, నో అల్యూమినియం యూసేజ్ అనమాట మన ఇవాళ వీడియో అయితే. మన కిచెన్లో ఏవి కూడా యూజ్ చేసేవైతే ప్లాస్టిక్ ఉండొద్దు అండ్ అలాగే అల్యూమినియం ప్రోడక్ట్స్ కూడా ఉండొద్దు. అందుకని చెప్పి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ అయితే నేను కొత్తగా ఎవరైనా కాపురం పెడతారు కదా, వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఎలా తీసుకున్నాను ఏంటి, ఎలా నేనైతే కిచెన్ కానీ హౌస్ని ఎలా ఫిల్ చేసుకున్నాను అని అయితే నేను ఇవాళ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. మెయిన్గా నా కిచెన్లో ఏంటంటే నో ప్లాస్టిక్, నో అల్యూమినియం అన్నట్లు నేనైతే పెట్టుకున్నాను. అందుకని చెప్పి మొత్తం నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మోస్ట్లీ. సో చిన్న చిన్నవి బయట అయితే నేను తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ మొత్తం ఆన్లైన్లో నేనేం తీసుకున్నానో అవి మాత్రం నేను ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే నేను లింక్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తాను. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ క్లిక్ చేశారంటే మీకు ఆ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. సో మెయిన్ మనమైతే ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను చెప్పినట్లు మనమైతే ప్లాస్టిక్ కానీ అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ అయితే వాడట్లేదు. చాలామంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని అయితే చేంజ్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ అనగానే మనం తినే ఫుడ్ అయితే కాదు, దానితో పాటు మనం ఆ ఫుడ్ని చేసుకునే ప్రోడక్ట్స్ కూడా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. మనకేంటంటే ఫస్ట్ నుంచి ఎక్కువ అల్యూమినియం యూసేజ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే మనకు వచ్చే ప్రెషర్ కుక్కర్స్ కానీ, చొమ్ములు కానీ, పెనాలు కానీ అన్నీ మనం ఆల్మోస్ట్ ఎక్కువ అయితే అల్యూమినియమే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా చాలా అవే ఉన్నాయి. అందుకని చెప్పి సో జస్ట్ బీ ద చేంజ్ అన్నట్లు నేనైతే అవేమీ ఉండకూడదు. మోస్ట్లీ మనము బ్రాస్ ఐటమ్స్ యూజ్ చేయడం చాలా మంచిది, బట్ అవి చాలా కాస్ట్లీ కదా, అవైతే అందరూ వాడలేము. అందుకని చెప్పి నాకైతే ఈ మసాలా డబ్బా అయితే చాలా బాగా నచ్చింది. ఇది బ్రాస్ క్వాలిటీ. నాకు ఇదైతే అమెజాన్లో అయితే ఉంది, దొరికింది, బాగుంది. బట్ అన్నీ అంతంత కాస్ట్ పెట్టాలంటే ఎక్కువ అనిపిస్తుంది కదా ప్రోడక్ట్స్. అందుకని చెప్పి నేనైతే కొన్ని మాత్రమే బ్రాస్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి నేను రిమైనింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా నేను కొన్ని తీసుకోవాలి బ్రాస్ ఐటమ్స్. అవన్నీ కలిపి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మెయిన్గా స్టార్టింగ్లో ఏమైతే ప్రోడక్ట్స్ తీసుకున్నానో అవైతే నేను ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాను ఆన్లైన్లోనే. ఇది కూడా నాకు ఆఫర్లో అయితే వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీ స్పేషియస్ కానీ చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యూచర్స్ అయితే నాకైతే ఈ ఫ్రిడ్జ్ ఫ్యూచర్స్ బాగా నచ్చాయి. ఇదైతే ఎల్జీలో ప్రోడక్ట్లు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనము వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్కి. ఇన్ కేస్ మనము ఊరు ఎలా వెళ్ళినప్పుడు మనము పవర్ ఆఫ్ చేయాలి ఫ్రిడ్జ్ అనుకున్నప్పుడు, సో మనం బయట నుంచే మన ఫోన్లో యాక్సెస్ చేసుకొని ఫ్రిడ్జ్ని అయితే మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఐ మీన్ కూలింగ్ తగ్గించవచ్చు, కూలింగ్ ఎక్కించవచ్చు. అలా ఫ్యూచర్ అయితే ఉంది ఈ ఫ్రిడ్జ్లో. అందుకని చెప్పి నాకు ఇదైతే బాగా అనిపించింది. అందుకని చెప్పి నేను అది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే అట్ ఏ టైం మనకు కానీ ఆ కూలింగ్ అనేది ఒకేసారి ఫ్రీజర్ కానీ నార్మల్ ఫ్రిడ్జ్ కానీ ఒకేలాగా కూలింగ్ రావాలన్నా కూడా మనకు ఆ ఫీచర్ కూడా ఉంది. ఈవెన్ ఇమీడియట్ కూలింగ్ కావాలి అన్నప్పుడు కూడా ఆ ఫీచర్ కూడా మనం ఇన్స్టెంట్ అయితే కూలింగ్ తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ నాకైతే బాగా నచ్చాయి. నేను ఫస్ట్ బుక్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ ఏమీ చూడలేదు. ఫ్రిడ్జ్ బాగుంది, కంపెనీ బాగుంది అన్నట్లు తీసుకున్నాను. బట్ వన్స్ ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాగా అనిపించింది. అండ్ ఫ్రిడ్జ్ అయితే స్పేషియస్ కూడా చూడండి ఎంత బాగుందో కదా, మనకు ఫ్యామిలీస్కి అయితే ఈజీగా అయితే సరిపోతుంది. ఇదైతే ఫ్రిడ్జ్ తీసుకున్నాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. నాకు డిస్కౌంట్లో అండ్ అలాగే క్రెడిట్ కార్డ్ మీద చాలా ఆఫర్లో అయితే నాకు వచ్చింది. సో ఆ లింక్ కూడా నేను ఇక్కడైతే కిందనైతే వదిలేస్తాను. అండ్ అలాగే నేను ఫ్రిడ్జ్లోకి గ్లాస్ వాటర్ బాటిల్స్ అయితే ఇవి తీసుకున్నాను. ఇవి నేను బయట తీసుకున్నాను విశాల్ మార్ట్లో. ఇది వచ్చి నాకు ఒకటి వచ్చి 100 రూపీసే, చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా కొన్ని తీసుకోవాలి. ప్రెజెంట్ యూసేజ్ లేదు కాబట్టి జస్ట్ 2 అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు వైఫై ఆప్షన్ అయితే ఉంది. ఇదే జస్ట్ అలా హోల్డ్ చేసి పెట్టామంటే వైఫై అనేది ఆన్ అవుతుంది. మనకు థింక్ యూ అనే యాప్లో వెళ్ళి మనం ఈ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకొని మనం యాక్సెస్ చేయొచ్చు ఫోన్లో అయితే. ఇలా అయితే ఫ్రిడ్జ్ అయితే నాకైతే బాగా నచ్చింది ఫైనల్గా. నేను ఇదివరకు నా ఛానల్లో కూడా మట్టి పాత్రలు యూసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్లో అని కూడా చెప్పాను. అవి యూజ్ చేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అండ్ నేచురల్గా ఫుడ్ అనేది రెడీ అవుతుంది. అది కూడా చాలా మంచిది. అవైతే ఏంటంటే మళ్ళీ కొనుక్కోవాలి. తక్కువ కాస్ట్ అయినా కూడా అవి ఏంటంటే విరిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వండుతూ ఉంటే. అందుకని చెప్పి నేను కొన్నైతే ఇవి క్యాస్ట్ ఐరన్లో అయితే నేను కొన్నైతే తీసుకున్నాను. వీటిని మనం ఇవి క్యాస్టింగ్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే మనం వాటర్లో అయితే అలా ఒక 1 డే మొత్తం అలా ఓవర్ నైట్ వదిలేసేయాలి. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. దాని గురించి క్యాస్ట్ ఐరన్ అండ్ అలాగే బ్రాస్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే మట్టి పాత్రలు వాటి గురించి నేను సెపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం చూసేద్దాము కిచెన్ టాపిక్ కాబట్టి.
అవి స్టోరేజ్ వాటి కోసం అని చెప్పి నేను గ్లాస్ కంటైనర్స్ అయితే ఆన్లైన్లో పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు సైజెస్ వచ్చి నేను 3 లీటర్స్ అండ్ అలాగే 1 లీటర్ కొన్ని, ఇంకొకటి 1/2 లీటర్స్ అలా అయితే నేను కొన్ని అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశాను. కొన్ని అయితే మీషోలో తీసుకున్నాను, కొన్ని ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే కొన్ని అమెజాన్లో తీసాను. ఎక్కడ మనకు ఆఫర్ ప్రైస్ తక్కువ ఉందో అక్కడ మంచి క్వాలిటీ అయితే నేనైతే తీసుకున్నాను. చాలా సెర్చ్ చేసి అసలు ఎక్కడే మనకు డిస్కౌంట్లో వస్తాయని చెప్పి నేనైతే సెర్చ్ చేసి మరీ తీసుకున్నాను. బయట వెళ్ళి చూస్తే ఇదే ప్రోడక్ట్ ఇదే క్వాలిటీ చాలా కాస్ట్లీ అనిపించింది నేను బయట తిరిగినప్పుడు. ఆన్లైన్లో అయితే నాకైతే బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేసాయి. చాలా టైం అయితే పట్టింది నాకు వీటిని అన్ని సెర్చ్ చేసి తీసుకోవడానికి. చాలా టైం స్పెండ్ చేసి మరి నేను వీటిని అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టాను. ఆ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్. గుడ్ థింగ్ ఏంటంటే నేను ఏ వెబ్సైట్లో పెట్టినా కూడా ప్రోడక్ట్స్ ప్యాకింగ్ అనేది చాలా బాగా నీట్గా ఇచ్చారు. వాళ్ళ ప్యాకింగ్ ఎలా ఉందంటే మనకే విసుగు వచ్చేలాగా ఉంది. అంత బాగా గట్టిగా ప్యాక్ చేసి సేఫ్గా అయితే డెలివరీ చేశారు. ఇవి గ్లాసెస్ కదా, ఏ ఒక్కటి బ్రేక్ అయినా కూడా వాళ్ళకి నష్టం అండ్ అలాగే మనము కూడా మళ్ళీ రిటర్న్ పెట్టడం మళ్ళీ తెచ్చుకోవడం ఈ సోదంతా లేకుండా నాకైతే హ్యాపీగా మంచిగా ప్యాకేజింగ్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎంత కష్టపడుతున్నాను ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి. ప్రతి ప్యాకింగ్ అలాగే వచ్చింది, నీట్గా అసలు ప్యాక్ చేసి అయితే ఇంకా మావాడు కూడా ఫుల్గా ఆడుకుంటూ చూస్తున్నాడు, ఏంటో ఇది ఇంత పెద్ద ప్యాకేజ్ వచ్చింది అన్నట్లు చూస్తున్నాడు. అమ్మ హెల్ప్ చేస్తాను అన్నట్లు ఉన్నాడు. బట్ వద్దరా నాన్న నేనే చేసుకుంటాను అని నా పని నేను వాడి పని వాడైతే చేసుకుంటూ అలా అయితే ప్యాకేజింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ పెట్టిన బిగ్ సైజ్ గ్లాసెస్ అనమాట. కాకపోతే ఇక్కడ నాకేం జరిగిందంటే ఇవి నేను పెట్టినప్పుడు గ్లాసెస్ బాగానే ఉంది చూడ్డానికి, బట్ డైరెక్ట్ వచ్చినప్పుడు దానికి వచ్చిన క్యాప్స్ అయితే ప్లాస్టిక్ అయితే వచ్చాయి. నేను ప్లాస్టిక్ అనుకున్నాను బట్ చూడడానికి అంత ఆక్వర్డ్గా ఉంటుంది అనుకోలేదు. నాకైతే సేమ్ అది గ్లాస్ ఫీలింగ్ లాగా లేదు, మొత్తం అది ఒక ప్లాస్టిక్ బాటిల్ లాగా వచ్చింది. ఆ బాటిల్ చూసినప్పుడు నాకైతే మేము చిన్నప్పుడు షాప్లో మాకు చాక్లెట్స్ బిస్కెట్స్ వేసి మాకు అమ్మేవాళ్ళు, అవి అయితే గుర్తొచ్చే ప్లాస్టిక్ డబ్బాలు సేమ్ అలాగే ఉంది. మనము ప్రైస్ ఎక్కువ పెట్టి మనకు అలా వచ్చినప్పుడు ప్రోడక్ట్ బాగలేనప్పుడు బాధ వేస్తుంది కదా. బట్ అయినా నేను ఆ టైంలో ఆలోచించాను, బట్ ఓకే గ్లాస్ కదా బాగానే ఉంటుంది అని చెప్పి నేనైతే నీట్గా వాష్ చేసి అన్ని సర్ది కూడా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఫైనల్గా నాకు నచ్చలేదు, దాన్ని చూసినప్పుడల్లా ఏంది ఇది ప్లాస్టిక్ డబ్బాలాగే ఉంది చూడ్డానికి అని చెప్పి అంత కష్టపడి ప్యాక్ చేసి కడిగి నీట్గా వాష్ చేసి ప్రోడక్ట్ యూజ్ చేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే పెట్టేశాను. బట్ అయినా నాకు రిటర్న్ అయితే యాక్సెప్ట్ అయింది కాబట్టి సో రిటర్న్ నీట్గా మళ్ళీ ప్యాక్ చేసి దానికి నాకు ఒక 1 అవర్ పట్టింది. ప్యాకింగ్ అంతా చేసి నీట్గా నేను మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. మేబీ నాకు అలా అనిపించిందేమో, మీకు ఎవరికైనా కావాలంటే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు కానీ నచ్చితే మీరు తీసుకోవచ్చు. బట్ నాకైతే నచ్చలేదు టు బీ ఫ్రాంక్గా అయితే, అందుకని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. బై లక్కీలీ వాళ్ళైతే యాక్సెప్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చి నేను ఈ వెజిటేబుల్స్ కోసం అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఆనియన్స్ కానీ టమాటా కానీ తెల్లగడ్డలు వాటి కోసం అని చెప్పి నేను ఈ స్వింగ్ అయితే తీసుకున్నాను. మనకు మామూలుగా ఇంతకుముందు ఇవి ప్లాస్టిక్లో ఎక్కువ ఉండేవి కదా, ప్రతి ఇంట్లో ఉండేవి. ఇప్పుడైతే మనకు స్టెయిన్లెస్ స్టీల్లో అయితే దొరుకుతుంది. ఇది కూడా నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఐ థింక్ అరౌండ్ 599 అనుకుంటా ఇది కాస్ట్ అయితే. ఇది కూడా చాలా బాగుంది, క్యూట్గా అనిపించింది నాకైతే. కిచెన్లో అది పెట్టంగానే అదొక క్యూట్ లాగా అనిపించింది చూడ్డానికి, బాగా లుకింగ్ వైజ్ అయితే. ఇది కూడా తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్లో. ఈ గ్లాసెస్ వచ్చి మనకు 2 లీటర్స్ వరకు అయితే కెపాసిటీ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. కానీ నాకైతే 2 లీటర్స్ కంటే ఇంకా కొంచెం తక్కువే పట్టాయి. కానీ బాగున్నాయి గ్లాసెస్ అయితే, క్వాలిటీ అయితే కొంచెము వెయిట్ కూడా మరీ అంత లేదు. ఓకే బాగానే ఉంది ప్రోడక్ట్ అయితే, మనకు తక్కువ ప్రైస్లోనే వచ్చింది. ఇది కూడా కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, మీరైతే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేయండి ఫర్ కాస్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చి నేనైతే కాఫీకి టీకి వాటికైతే పెట్టాను, షుగర్ వాటికి. ఇవి నేను చాలా సెర్చ్ చేశాను, కొన్ని అయితే ఐరన్
ఐరన్ ప్రోడక్ట్స్లో చూశాను. కొంతమంది ఏం చెప్పారంటే ఐరన్ది కదా కొంచెం రస్ట్ అలా పట్టిపోతుంది ఒక కొన్ని ఇయర్స్ తర్వాత అని చెప్పారు. లేదా గ్లాసెస్లో చూశాను, గ్లాసెస్ కూడా నాకు అంత మోడల్గా కానీ కొంచెం చూడడానికి లుకింగ్ వైజ్ అంత బాగా అనిపించలేదు. ఫైనల్గా నాకు పింగాణి వాటిలో అయితే నాకు ఇదైతే దొరికింది. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది. చాలా వెతికాను నేను కూడా టీ కాఫీ షుగర్ అని చెప్పి. ఇదైతే మనకు చాలా కూడా పడుతుంది, ఫిట్ అవుతుంది. నేను చూసిన వాటిలంతా కూడా ఎంత ఒక 300 అలా అయితే ఉంది. ఇదైతే మనకు 1/2 kg పైన వరకు పడుతుంది. మనకు ఒక ఫ్యామిలీస్కి చాలా బాగా సరిపోతుంది. మాటికి చేంజ్ చేయలేం కదా ప్యాకెట్స్ తీసుకొచ్చినప్పుడు. ఇదైతే మనకు పర్ఫెక్ట్ సైజెస్ అండ్ అలాగే చూడడానికి లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే దీనికి ఒక క్యాండిల్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారనమాట, లైక్ సపరేట్ గిఫ్ట్ ఏమో మేబీ. దీంతో పాటు ఒక చిన్న క్యాండిల్ వచ్చింది. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ వుడ్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట, వుడ్ ప్లేట్, స్పూన్స్ అండ్ ఈ 3 పింగాని. ఇది బ్యాంబూ వుడ్ కూడా అయితే మనకు బ్యాంబూ వుడ్ లో అయితే వచ్చింది. ఈ క్యాండిల్ కూడా చాలా క్యూట్ గా అయితే ఉంది. మనం గ్లాసెస్ కానీ ఇలాంటివి పింగాని టైప్ లో వాడుతున్నామంటే చాలా కేర్ఫుల్ గా అయితే యూజ్ చేయాలి. వీటికి చూసారా పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ ఇచ్చారు కాబట్టి మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నీట్గా. నెక్స్ట్ అయితే నేను సాల్ట్ కోసం అని చెప్పి ఇవైతే తీసుకున్నాను, ఈ 2 ఐటమ్స్. మీరు నమ్ముతారు అమెజాన్లో ఇది ఒక్కొక్కటి 700 ఉంది, నాకు మీషోలో అయితే ఇంకా తక్కువకి అయితే వచ్చింది కాస్ట్. ఆ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో అయితే లింక్ చెక్ చేయండి. ఫస్ట్ నేను వేరే పెట్టాను, అవి చాలా చిన్నవి వచ్చాయి, బాగాలేదు. అందుకని చెప్పి సాల్ట్కి అని చెప్పి ఈ వుడ్ అయితే తీసుకున్నాను ఫైనల్గా. ఒకటి వచ్చి సాల్ట్కి అండ్ ఇంకొకటి వచ్చి రా సాల్ట్కి అని చెప్పి 2 తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, చాలా ఫిట్ అవుతుంది మనకైతే. నెక్స్ట్ వచ్చి నేను ఎలా కిచెన్ మొత్తం సర్దుకున్నానో మీరైతే ఇక్కడైతే ఫైనల్ లుక్ అయితే చూడొచ్చు. ఇలా అయితే నేను గ్లాసెస్ మొత్తంని ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. ఒక ఫ్యామిలీకి సరిపడా వస్తువులు మొత్తం అన్ని నీట్గా పెట్టేసి గ్లాస్ ఐటమ్స్లో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా చెడిపోవు, ప్రోడక్ట్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని చెప్పి మెయిన్లీ మనం గ్లాస్ వాడితే చాలా బాగుంటుంది. స్టీల్ కూడా వాడచ్చు. స్టీల్లో ఏంటంటే మనకు తీసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ అవి ఏముందో కనపడవు. గ్లాస్లో అయితే నీట్గా ఉంటుంది, చూడడానికి లుకింగ్గా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయి. స్టీల్లో వాటికి కూడా అప్పుడప్పుడు రస్ట్ పడిపోతూ ఉంటాయి కదా, అవి మనం యూసేజ్ అనేవి కష్టం కొంచెము. ఇదైతే చాలా ఈజీ. మెయిన్గా మనకు వర్కింగ్ చేసే ఉమెన్స్ కానీ ఇంకెవరైనా కూడా మన కిచెన్లో వచ్చినా కూడా ఈజీగా వంట చేసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా ఈజీగా అన్ని కనపడుతూ ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇవి కుక్కర్స్ తీసుకున్నాను. చాలా మంది యూట్యూబ్లో పాపులర్గా చెప్పే బ్రాండ్ ఏంటంటే ఇండస్ వ్యాలీ. దానిలో మనం అయితే అంతంత కాస్ట్ పెట్టి తీసుకోలేము. నాకైతే 2000కే కలిపి ఈ 3 కుక్కర్స్ అయితే వచ్చేసాయి, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీరు కానీ కుక్కర్స్ చూస్తున్నట్లయితే ఇది కంపల్సరీ తీసుకోండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. 3 కలిపి 2000కి ఇంత తక్కువ ప్రైస్ మనకు అస్సలు రాదు. నేను ఇవైతే ఫ్లిప్కార్ట్లో పెట్టాను, అందరూ ప్రమోట్ చేస్తున్నారు కానీ ఇండస్ వ్యాలీ అది మనం అంత కాస్ట్ అయితే పెట్టి తీసుకోలేము. ఫైనల్గా అయితే ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మెయిన్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటంటే మనం ప్లాస్టిక్ అల్యూమినియం ఎందుకు వాడకూడదు అంటే క్యాన్సర్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి మన ఇండియాలో. అవి ప్రివెంట్ చేయడం కోసమే మనం లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకని చెప్పి నేను కూడా బీ ద చేంజ్ అన్నట్లయితే చేంజ్ చేసుకుంటున్నాను ఆ లైఫ్ స్టైల్ని. మీరు కూడా ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.